BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఎంతో మంది ఏజెంట్ల చేతుల్లో మోసపోయి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గోడును సోషల్ మీడియా వేదికగా వెళ్లబోసుకుంటున్నారు. తాజాగా వీరేంద్ర కుమార్ అనే తెలుగు వ్యక్తి వీడియో ద్వారా తన దీన స్థితిని వివరించాడు. ఖతర్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సౌదీ అరేబియా తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నెల 10న ఖతర్ వెళ్లానని, అక్కడి నుంచి 11వ తేదీన సౌదీ అరేబియా తీసుకువెళ్లి ఒంటెలు ఉన్న ఎడారిలో పడేశారని, ఇక్కడ దుర్భర జీవితం గడుపుతున్నట్లు వాపోయాడు. తనకు రక్తవాంతులు అవుతున్నాయని, చనిపోయేలా ఉన్నానంటూ చెప్పాడు. తనను కాపాడాలని వేడుకున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖతర్ అని చెప్పి ఖతర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి. నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి. నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి. మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి. ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి. కొంచెం ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. ఇక ఈ వీడియో చూసిన ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించాడు. సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్కు మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకువచ్చే బాధ్యత తనదని లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పటికే తన కష్టాలపైన తెలుగు కార్మికుడు శివ కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు సాయం చేయకపోతే చావే శరణ్యమని వేడుకున్నాడు. దీంతో స్పందించిన లోకేష్ వెంటనే కువైట్ నుంచి అతడిని ఏపీకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుల్ని ఏపీకి తీసుకువచ్చే వరకు మంత్రి లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు. తాజాగా సౌదీలో చిక్కుకున్న వీరేంద్ర కుమార్ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్. ఇందుకు కేంద్రంతో కూడా చర్చిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.